హాయ్ అండి. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ మునగాకు ఫ్రై చేసుకుందామండి. ఈ మునగాకు మా సిస్టర్ ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారండి. వాళ్ళు ఒలిచే తీసుకొని వచ్చింది. నేను పుల్లలు పూత ఏమన్నా ఉంటే ఏరేసి వాష్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేశాను. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మునగాకు దాంట్లో యాడ్ చేసుకునేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలండి. వేసి మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి. అది అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. నాకైతే 30 మినిట్స్ పట్టింది. మునగాకు ఉడకడానికి టైం పడుతుందండి. నెక్స్ట్ ఈ మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మన కంటి చూపుకు మంచిదని అందరికీ తెలుసు. కానీ ఇది డయాబెటీస్కి కూడా చాలా మంచిదండి. మన రోజువారీ ఆహారంలో వీక్లీ టూ టైమ్స్ మనం తీసుకుంటే మనకు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. నెక్స్ట్ ఐరన్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ రక్తహీనతో బాధపడే వారు కూడా ఈ మునగాకు డైలీ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి. చూడండి, అంతలోపు మునగాకు ఉడికిపోయింది. దాన్ని పక్కన తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టుకునేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి పోపుకి ఉద్దిపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి పోపు అయితే వేసేసానండి. ఇది పోపు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా మునగాకుని, అది వేసి దీంట్లో వేయాలండి. దీంట్లో వేసి లైట్గా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో లైట్గా ఫ్రై చేయడం వల్ల మునగాకు ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, నెక్స్ట్ దీంట్లోకి ఒక పొడి యాడ్ చేశానండి. అది వెల్లుల్లి కారం అండి. వెల్లుల్లి కారంతో బీన్స్ ఫ్రై చేశానండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆ వెల్లుల్లి కారం ఆ రోజే నేను ఎక్కువగా చేసుకునేసానండి. ఎక్కువగా చేసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకునేసాను. ఆ పౌడరే యాడ్ చేస్తున్నానండి. ఆ పౌడరు మీకు ఎలా చేసుకోవాలో తెలియదు అనేసి దీంట్లో ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. ఏం లేదండి, పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు ఫ్రై చేసుకునేసి పొట్టు తీసేసి మిక్సీకి వేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 5 నుంచి 6 వెల్లుల్లి రబ్బరండి వేసి మిక్సీకి ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. 1 మంత్ వరకు అన్ని ఫ్రైల్లోకి యాడ్ చేసుకోవచ్చండి. ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఫ్రైస్కి చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి, ఆ పౌడరు మనకి ఎంత టేస్ట్కి కావాలో అంత యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి. ఎక్కువ ఫ్రై అయితే ఆ పల్లీల పౌడరు మళ్ళీ మాడిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా దానికి మొత్తం పట్టేటట్టు ఫ్రై చేసేస్తే అంతేనండి, మునగాకు ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.